నారీ శక్తివందన్ అధినియం ఏదైతే బిల్లును ఉన్న 16వ తారీఖు నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టినందుకు గాను మరి దేశవ్యాప్తంగా మహిళలు ఉత్సాహంగా రానున్న రోజుల్లో 33% రిజర్వేషన్ల ప్రక్రియ భాగంగా అసెంబ్లీ నుండి పార్లమెంట్ వరకు మాకు అవకాశాలు వస్తాయని పండుగ వాతావరణం చేసుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరియు వారి కూటమి ఏదైతే ఆ బిల్లును వ్యతిరేకించిందో అందుకోసం కానీ ఇలా యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరూ వారందరూ ఈరాలో వారు వ్యతిరేకించిన నిర్ణయాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ మీద వారికి ఉన్న కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎప్పటి నుండో వేచి చూస్తున్న ఈ బిల్లు, ఎప్పటి నుండో వేచి చూస్తున్న ఈ అవకాశాలు కాంగ్రెస్ పార్టీ వారికి రిజర్వేషన్లతో సంబంధం లేదు, మహిళలకు రిజర్వేషన్ కావాలన్న ఆలోచనలో వాళ్ళు లేరు. వారు ఒకటే కుటుంబానికి సంబంధించి అయితే ఇందిరాగాంధీకి అవకాశం రావాలా, లేకపోతే సోనియా గాంధీకి అవకాశం రావాలా, లేకపోతే ప్రియాంక గాంధీకి అవకాశం రావాలన్న ఒక ఆలోచనలో ఉన్నారు తప్ప దేశంలో ఉన్న మహిళలందరికీ అవకాశాలు రావాలి, వారందరూ అభ్యున్నతిలో ముందుకు సాగాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ లేదు. దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకం అని చెప్పి ఈరోజు మొన్ననే పార్లమెంట్లో తెలిసింది. మరి దానికి ఇవాళ మహిళలు తీసుకునే నిర్ణయానికి వాళ్ళు తీసుకునే నిర్ణయానికి వీళ్ళు ఆ బాధను ఏదైతే ఆ వ్యతిరేకాన్ని వీళ్ళు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఆయనకు సంబంధించిన పార్టీకి ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో లేడు. అయినా కానీ ఈ బిల్లు వ్యతిరేకించిన వర్గాలలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఒకటి. పార్లమెంట్లో సంఖ్య లేకున్నా కానీ ఇక్కడ పత్రికలలో ఈ మహిళా బిల్లులు ఈ రకంగా చేసేసి ఉండే, ఆ రకంగా చేసే ఉండే అని తప్ప ఈ మహిళా బిల్లుకు మేము దీన్ని మహిళా బిల్లును వ్యతిరేకించట్లేదు, మేము మహిళా బిల్లుకు సహకరిస్తున్నాం అని చెప్పి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కూడా చెప్పే పరిస్థితిలో లేదు. మరి ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఉన్నాడో ఆది శ్రీనివాస్ గారు ఈ బిల్లుకు సరైన సంఖ్యాబలం లేదని కూడా ఎన్డీఏ పక్షాలు బిల్లును ప్రవేశపెట్టినాయని చెప్తున్నాడు. అయ్యా ఆది శ్రీనివాస్ గారు, బిల్లులో సరైన సంఖ్యాబలం లేకున్నా కానీ మీరు మహిళా మూర్తిల నారీ శక్తి వందన్ అభియాన్ బిల్లును మీరు వ్యతిరేకించరు, స్వాగతిస్తారు అని చెప్పి ఆ నమ్మకంతో మేము అమాయకంగా బిల్లు పెట్టినాం. కానీ మీరు క్రూరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజు ఈ మహిళలకు వ్యతిరేకంగా ఇక్కడున్న మహిళలందరూ లబ్ధి పొందకుండా, అసెంబ్లీ నుండి పార్లమెంటుకు రాకుండా, రేపు రానున్న రోజుల్లో మహిళా బిల్లు ఆమోదం చెందితే మరి వీళ్ళ స్థానాలు ఎక్కడ పదిలంగా ఉంటారు. రానున్న రోజుల్లో మహిళలు ఈ కార్యక్రమాలకు వస్తే వీళ్ళ అవకాశాలను కోల్పోతామని చెప్పి ఆది శ్రీనివాస్ గారైనా సరే, కేటీ రామారావు గారైనా ఇటువంటి వ్యక్తులు వీళ్ళ అవకాశం కోసం ఈ బిల్లును వ్యతిరేకించారు. యావత్ మహిళా ప్రజానీకం దీన్ని గుర్తించింది. రానున్న రోజుల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు వీళ్ళు అనుభవించక తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం. అయినా భారతీయ జనతా పార్టీ దీన్ని ఇడిసే పరిస్థితిలో లేదు. రానున్న రోజుల్లో ఏ రకంగానైనా సరే ఈ 33% బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి వీళ్ళకి 33% కేటాయించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడున్న భారత ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. రానున్న రోజుల్లో భారతీయ మహిళలందరూ గుర్తెరగాలి. ఏదైతే మహిళలందరూ గుర్తెరిగి ఏదైతే వివక్ష చూపిండ్రో మహిళా బిల్లు పైన, ఆ వివక్షను మీరందరూ వ్యతిరేకించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో పొందబెట్టాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. భారత్ మాతాకి జై.